జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇక్కడ క్రికెట్ అంటే కేవలం ఒక ఆట మాత్రమే కాదు, చెప్పాలంటే అదొక ఎమోషన్. కానీ ఈ మధ్య కాలంలో చెప్పాలంటే అది ఒక భారీ వ్యాపారంగా మారిపోయింది. ఐపీఎల్ సృష్టించేటువంటి ప్రభంజనం అలాంటిదన్నమాట. ఇప్పుడు అదే జోరుతో ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్నటువంటి ద 100 లీగ్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నమాట. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని అయినటువంటి కావ్య మారను ఈ లీగ్ లోకి అడుగు పెట్టడం, ఒక భారీ డీల్ కుదుర్చుకోవడం ఇప్పుడు చెప్పాలంటే ఒక హాట్ టాపిక్ అన్నమాట. అయితే ఈ వార్తల మధ్యలోకి ప్రధాని నరేంద్ర మోడీ గారి పేరుతో ఒక ఫేక్ వీడియో రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. దీని వెనక అసలు నిజాలేంటి, ఆవేశాలు అలాగే ప్రచారాల మధ్యన నిజంగా జరుగుతున్నదేంటి, వీటి గురించి ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? సాధారణంగా మనకు టెస్ట్ మ్యాచ్లు, వన్డేలు, టీ20లు ఇవన్నీ తెలుసు. కానీ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక అడుగు ముందుకేసి క్రికెట్ మరింత వేగవంతం చేస్తా ద 100 అనేటటువంటి కొత్త ఫార్మాట్ అయితే తీసుకొచ్చింది. ఇందులో కేవలం 100 బంతులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఓవర్లు ఇవన్నీ ఉండవన్నమాట. ఇప్పుడు ఓవర్కి ఎన్ని బాళ్ళు? 6 బాళ్ళు కదా. ఈ ఓవర్ అయిపోయేది, ఓవర్కు ఫీల్డింగ్ మార్చుకునేది ఇవన్నీ కూడా ఉండవు. కేవలం ప్రతి 10 బంతులకు ఒకసారి ఎండ్ అనేది మారుతుందన్నమాట. ఒక బౌలరు వరుసగా 5 లేదా 10 బంతులు అయితే వేయచ్చు అనమాట. మ్యాచ్ మొత్తము ఒక 2.5 గంటల్లోనే పూర్తయిపోతుంది. అంటే ఒక సినిమా చూసినట్టే వేసేవాళ్ళు బౌలింగ్ కానీ ఏమి ఆ ఫీల్డింగ్ కానీ ఆ బ్యాటింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. దుమ్ము లేచిపోతుంది. అట్నే క్రికెట్ ను కేవలం స్టేడియాలకే పరిమితం చేయకుండా ఫ్యామిలీస్ అలాగే పిల్లలను కూడా ఆకర్షించే విధంగా ఒక పండుగ వాతావరణంలో దీన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఈ లీగ్ లో 8 జట్లు పాల్గొంటా ఉంటే ఇందులో లీడ్స్ కేంద్రంగా ఉండేటటువంటి జట్టును మన దేశానికి చెందినటువంటి సన్ రైజర్స్ గ్రూప్ అయితే దక్కించుకునేది. కావ్య మారన్ ఏకంగా 100 మిలియన్ పౌండ్లు అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలను వెచ్చించి ఈ జట్టును కొనుగోలు చేసేట్లు వార్తలన్నీ కూడా వస్తున్నాయి. దీని ద్వారా ద 100 లీగ్ లో పూర్తి స్థాయి యాజమాన్యాన్ని పొందినటువంటి మొదటి ఐపీఎల్ ఫ్రాంచైజీగా ఈ సన్ రైజర్స్ అయితే చరిత్ర సృష్టించిందనమాట. వ్యాపార పరంగా చూస్తేనేమో ఇది మంచి అడుగు కావచ్చు. కానీ ఇక్కడే అసలు చేసినటువంటి వివాదం మొదలైందనమాట. ఈ సన్ రైజర్స్ లీడ్స్ జట్టు కోసం పాకిస్తాన్ స్పిన్నర్ అయినటువంటి అబ్రార్ అహ్మద్ ను ఒక భారీ ధరకు కొనుగోలు చేశారనే వార్త సోషల్ మీడియాలో దావానం లాగా వ్యాపించిందనమాట. మన భారత్ కు అలాగే మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ కు మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పాకిస్తాన్ ఆటగాళ్లను భారతీయులు యాజమాన్యం వహించేటటువంటి జట్లలో చూడడం మన జాతీయవాదులకు ముఖ్యంగా క్రీడాభిమానులకు అసలు ఏ మాత్రం కూడా నచ్చల. దేశం కంటే ఆట ఎక్కువైపోయిందంటూ నెటిజన్లంతా కూడా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడతారు. బ్యాన్ సన్ రైజర్స్ అనేటటువంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. ఒక పక్కన మన సైనికులంతా కూడా సరిహద్దుల్లో ప్రాణత్యాగాలు చేస్తా ఉంటే మీరు మాత్రం పాక్ ప్లేయర్లకు కోట్ల రూపాయలను కుమ్మరిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. సరిగ్గా ఈ వివాదం నడుస్తున్నటువంటి సమయంలోనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉన్నట్టుగా ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఆయన అత్యంత కఠినమైనటువంటి పదజాలంతో పాకిస్తాన్ ప్లేయర్లందరూ కూడా ఉగ్రవాదులతో సమానము, వాళ్లను ఏ జట్టు కొనుగోలు చేసినా ఆ జట్టు పైన శాశ్వత నిషేధం విధిస్తామని చెప్పేసి హెచ్చరించినట్లు కనిపిస్తుందన్నమాట. ఇది చూసినటువంటి సామాన్య ప్రజలందరూ కూడా షాక్ గురైనారు. మన ప్రధాని మోడీ గారు ఏంది అంతటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారా అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. చెప్పాలంటే చాలా మందికి ఆ కోరిక అనేది ఉంటుందన్నమాట. కానీ వాస్తవంగా ఇలా జరగల. ఏంట నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టుగా అది అసలైనటువంటి వీడియో కాదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తయారు చేసినటువంటి డీఫేక్ వీడియో అని చెప్పేసి తేలిపోయిందనమాట. సాంకేతికతను వాడుకొని ఎవరో కావాలనే మోడీ గారి పాత ప్రసంగాలను మార్చి ఆయన గొంతును అనుకరిస్తా ఈ వీడియోని అయితే సృష్టించారనమాట. గతంలో ఆసియా కప్ 2025లో భారత విజయం సాధించినప్పుడు మన ప్రధాని మోడీ గారు దాన్ని ఆపరేషన్ సింధూర్తో పోలుస్తా ఆట మైదానంలో కూడా ఆపరేషన్ సింధూర్ జరిగిందని చెప్పి మాత్రమే ఆయన మాట్లాడాడనమాట. అంతకుమించి ఆయన ఏం మాట్లాడాల. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని, ఉగ్రవాదం అనేది వాళ్లకు నిత్యావసరంలా మారిందని చెప్పేసి మోడీ గారు చాలా సందర్భాల్లో విమర్శలు కూడా చేశారు. కానీ క్రీడాకారులందరినీ కూడా ఉగ్రవాదులు అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా అనలా. ఐపీఎల్ గురించి కూడా అటువంటి వ్యాఖ్యలు చేయాల. కాబట్టి ఆ వీడియో అనేది కేవలం ఫేక్ అని చెప్పేసి స్పష్టమైపోయింది అనమాట. ఇక్కడ మనమందరం కూడా ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలా. ఈ క్రీడలు అనేటివి దేశాల మధ్య వారధిగా ఉండాలని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు కదా. కానీ ఉగ్రవాదం
అలాగే క్రికెట్ కలిసి ప్రయాణించలేవని చెప్పేసి మన జాతీయవాదమైనటువంటి భారతీయుల యొక్క వాదన అనమాట. అంతే కదా. ఇప్పుడు మామూలుగా పాకిస్తాన్కు మనకు క్రికెట్ జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడినారు, ఇట్లనేది ఎన్ని వారక్షలు దొబ్బినారు వాళ్ళ. మన వాళ్ళు కూడా సరిగ్గానే ఇచ్చినట్లే కౌంటర్లు, అది వేరే విషయంలో కానీ ఇదైతే ఇది కరెక్ట్ కాదు. నాకు తెలిసి అయితే కావ్యామారం తీసుకున్నటువంటి నిర్ణయం వ్యాపార కోణంలో సరైనదే కావచ్చు, కానీ మన దేశ ప్రజల మనోభావాలను గాయపరిచే విధంగా ఉండదనేది మాత్రం వాస్తవం 100%. అదే సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ దేశ ప్రధాని పరువు తీసే విధంగా వీడియోలు సృష్టించడం చెప్పాలంటే మరింత ప్రమాదకరం. ప్రస్తుతానికి మోడీ గారి వీడియో ఫేక్ అని చెప్పేసి తేలిపోయిన సన్ రైజర్స్ యాజమాన్యం పైన వస్తున్నటువంటి విమర్శలు మాత్రం ఇప్పటికి కూడా ఆగలా, నాకు తెలిసి ఆగవు కూడా. భవిష్యత్తులో మన మోడీ ప్రభుత్వం దీనిపైన ఏవైనా నిబంధనలు తీసుకొస్తుందా, లేదా ఐపీఎల్ యాజమాన్యాలు విదేశీ లీగ్లలో ఎవరినైనా కూడా కొనుగోలు చేసేటటువంటి స్వేచ్ఛను కలిగి ఉంటాయా అనేది వెయిట్ చేసి చూడాలన్నమాట. ఏదేమైనా సరే టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఈ కాలంలో మనం ఏ వార్తను చూసినా గుడ్డిగా నమ్మకుండా అందులో ఉన్నటువంటి నిజాలను తెలుసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. దేశభక్తి అనేది కేవలం మాటల్లో కాదు, మన చేతల్లో కూడా ఉండాలి. అదే సమయంలో మనం చూసే ప్రతి వీడియో వెనక ఉన్నటువంటి కుట్రను కూడా గ్రహించేటటువంటి తెలివితేటలు కూడా ఉండాలి. సన్ రైజర్స్ విషయంలో భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.